నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి నేతలు చాలా ఇబ్బందులు ఉన్నాయని, అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారులను చాలా దుర్వినియోగంగా వాడుతుందని చెప్పని కూటమి నేతలు చాలా కంప్లైంట్స్ ఇచ్చారు. అక్కడ మాత్రం ఎప్పుడు కొన్ని వాటికి స్పందించింది కానీ కొన్ని వాటికి స్పందించలేదు అండ్ కేంద్ర ప్రభుత్వం. బట్ జగన్మోహన్ రెడ్డి ఒక్క లేఖ రాసినందుకు ఇమీడియట్గా రిప్లై వచ్చింది అని అంటున్నారు. సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే కూటమి నేతలు చాలా లేఖలు రాశారు. సో దానికి కేంద్ర ప్రభుత్వం చాలా స్లోగా స్పందించింది, కొన్ని వాటికైతే అసలు స్పందించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి ఒక్క లేఖకి, అది కూడా టీటీడీ ఏవో ధర్మారెడ్డికి సంబంధించి, సో ఆయన గురించి డెప్యుటేషన్ కోసం రాస్తే అంత ఇమీడియట్గా స్పందించింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏమనుకోవాలి? మామూలుగా అయితే మనం నెగిటివ్గా తీసుకోవాలి. ఇది ఇక్కడ మనం రెండు అంశాలు ప్రస్తావించుకుందాం. ఒకటి, ఇప్పుడు మొన్న ఇంటెలిజెన్స్ బ్యూరోని ట్రాన్స్ఫర్ చేశారు, తర్వాత విజయవాడ సిపిని ట్రాన్స్ఫర్ చేశారు, అవును, తర్వాత రఘురామరెడ్డి గారిని పంపించేశారు. అడగగానే అవి చేశారు. అయితే ఇప్పుడు సిఎస్ డీజీపీ విషయంలో ఇంకా పరిస్థితి అలాగే కొనసాగుతుంది. ఎన్ని కూటమి నేతలు ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని కంప్లైంట్స్ చేసినా కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా స్పందించలేదు. అయితే టీటీడీ ఈవో విషయంలో ఇలా ఎందుకు జరిగింది, దీన్ని మనం పాజిటివ్గాను నెగిటివ్గాను రెండూ చెప్పుకోవచ్చు. నెగిటివ్గా తీసుకుంటే బీజేపీ కూటమితో ఉంటూ ఈ రకంగా ఎందుకు చేసిందనే ప్రశ్న తలెత్తుతుంది. వాళ్ళు అలా చేయకూడదు కదా, జగన్ అడిగితే ఎందుకు చేశారు అనేది అందరిలో ఉండే ప్రశ్న. అయితే అదర్ వే రౌండ్ చూసుకుంటే మనం ధర్మారెడ్డికి ఈ నెల అంటే జూన్ 30కి ఆయన రిటైర్ అయిపోతారు. అందుకని ఆ అంశాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆయనకి పొడిగింపించారు. అంటే మే 14 తోటి ఆయనది ముగుస్తుంది, ఆయన ఇక్కడ టీటీడీ ఈవోగా ఆయన పదవీ కాలం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని రోజులు వారికి వెసులుబాటు కల్పించారు. దానివల్ల దీన్ని మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. మామూలుగా అయితే బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళు జగన్ కోరికను కాదనాలి లెక్క ప్రకారం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే టీటీడీ అనేసరికి టీటీడీ నిర్వహణ చాలా చిన్న విషయం కాదు. అందులో ఈయన 9 సంవత్సరాలుగా టీటీడీ మొత్తం కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు కాబట్టి ఆ కార్యాలన్నీ ఆయనకి అనుభవంలో ఉన్నాయి. ఆయనకి అంటే ఎట్లా కంట్రోల్ చేయాలి. అందులో ఇప్పుడు మే జూన్ నెలలు, ఇప్పుడు దర్శనాలు కూడా ఎక్కువైపోతాయి, సర్వదర్శనాలు ఇవన్నీ కూడా. ప్రజలకి పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ ఒకటి. దీనివల్ల పిల్లలు ఎక్కువ, అంటే పేరెంట్స్ పిల్లలు అందరూ కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళటం అనేది మస్ట్ అండ్ షుడ్గా చేస్తారు. ఇప్పుడు ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేసిందని మనం భావించవచ్చు. అంటే జగన్ మామూలుగా అయితే జగన్ మాటను వాళ్ళు వినాల్సిన పని లేదు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమిలో ఉన్నారు, అయినా ధర్మారెడ్డి మీద చాలా నెగిటివ్ కూడా ఉంది చెప్పాలంటే. 9 ఏళ్ళు ఆయన ఇందులోనే ఉండడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. ఆయన మీద ఏమీ పాజిటివ్ రిపోర్ట్స్ అయితే ఎక్కువగా లేవు. అయితే నిన్న రక్షణ శాఖ వారికి ఎక్స్టెన్షన్ ఇస్తూ వారికి ఒక ఉత్తర్వు జారీ చేసింది. దాని మీద ఇప్పుడు ప్రతిపక్షాలు అంటే దండెత్తుతున్నాయి. వాళ్ళు దండెత్తడం తప్పు కాదు, కాకపోతే ఏంటంటే మనం కొంచెం వాస్తవాలు గ్రహిస్తే దాన్ని మనం పాజిటివ్గా తీసుకునే అవకాశం అయితే ఉంది. అంటే మే 14తోనే తనకి టైం పీరియడ్ అయిపోతుంది కదా, అప్పుడే ఆయన పదవి విరమణ చేయాల్సి ఉంటుంది. పదవి విరమణ కాదు, వారిని డెప్యుటేషన్ మీద ఇప్పుడు ఆయన అక్కడికి కేంద్రానికి ఆయన రిపోర్ట్ చేయాలి యాక్చువల్లీ. అంటే మే 14 దానికి టైం అయిపోయినప్పుడు ఎందుకు మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి? ఎక్స్టెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి లాభం ఏంటి? ఆయన ఎందుకు అడిగారు డెప్యుటేషన్? అదే చెప్తున్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా కంటా మనం ఓవరాల్గా చూసుకుందాం. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి అంటే రెండు రకాల, ఇంకొక రకంగా కూడా దీన్ని ఇంకో యాంగిల్లో కూడా మనం చూడొచ్చు. యాక్చువల్గా ఇప్పుడు ధర్మారెడ్డి చాలా ఫేవర్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్నది అదే, ధర్మారెడ్డి ఉండడం వల్ల నిధులు మళ్ళిస్తున్నారు, టీటీడీ నిధులన్నీ మళ్ళిస్తున్నారు అనేది ఒక పెద్ద నింద అయితే ఉంది. అందులో చాలా వాస్తవం ఉందని అందరూ చెప్తారు. సో ఇప్పుడు ధర్మారెడ్డి ఇంకొన్ని రోజులుంటే, ఇప్పుడు ఈ 2 నెలల్లో మనకు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది టీటీడీకి. ఎందుకంటే ఈ సమ్మర్ సీజను మనం ఇందాక అనుకున్నదే, సమ్మర్ సీజన్లో కుటుంబ సమేతంగా వస్తారు, మొక్కులు తీర్చుకుంటారు, ఎక్కువ దర్శనాలు అవుతాయి, ఆదాయం పెరుగుతుంది. సో ఈ యాంగిల్లో చూసినప్పుడు ధర్మారెడ్డికి ఎక్స్టెన్షన్ ఇవ్వటం అనేది మనకి అసంబద్ధంగా అనిపిస్తుంది. అందుకని ప్రతిపక్షాలు అది అడిగాయి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆదాయం పెరగడమే కాకుండా ధర్మారెడ్డి ఇప్పుడు రక్షణ శాఖకి వెళ్ళిపోవాలి.
9 ఏళ్ళు ఆయన ఒకే చోట ఉన్నాడు ఆయన. అలా అసలు ఒక మనిషిని 5 ఏళ్ల నుంచి 4 ఏళ్ళ నుంచి దానికి ఒక లెక్క ఉంటుంది. లెక్క దాటి ఇన్నిసార్లు అతనికి పదవిని పొడిగించటం అనేది తప్పు. అంటే మనకి ఇష్టమైంది కాబట్టి వడ్డిచ్చేవాడు మనవాడు అన్నప్పుడు ఎక్కడైనా కూర్చోవచ్చని, కడపంక్తిని కూర్చోవచ్చని ఈయనకి అట్లా సాగుతోంది. అందుకని ప్రతిపక్షాలు దీని మీద దృష్టి పెట్టాయన్నమాట. అసలు మీరు ధర్మారెడ్డికి ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఎన్నికల వేళ. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలకి బోల్ డబ్బులు కావాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే డబ్బులు కుమ్మరిస్తోంది వైసీపీ. ప్రతి చోట వాళ్ళు ఓటుకి 7,000 వరకు పెంచుకుంటూ వెళ్ళారు. 2,000, 3,000 నుంచి ఇప్పుడు 5,000, 7,000 వరకు ఇస్తున్నారు అనేది మనకి మాటలు వినిపిస్తున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు టీటీడీ ధనం ఏ రకంగా మళ్ళిస్తారు? మళ్ళా ఈ 2 నెలల్లో వచ్చే ఆదాయాన్ని వీళ్ళు దేనికి వాడతారు? వీళ్ళు తీసుకెళ్ళి ఎన్నికలకు వాడతారా? ఈ సందేహాలన్నీ ఉన్నాయి కాబట్టి దీనికోసమని ప్రతిపక్షాలు దీని మీద దృష్టి పెట్టాయి. అది సో అంటే మీరన్న పాయింటే కనుక మనం చూసుకున్నట్లయితే మే జూన్లో ఎక్కువ దర్శనాలు అవుతాయి కాబట్టి సో ఇన్కమ్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. సో ఆయన ఇన్నాళ్ళు చేసింది ఇప్పుడు ఈ 2 నెలల్లో కూడా చేయడు. అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి లాభం లేకుండా ఒక పని చేయడు, అది అందరికీ తెలిసిందే. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా అదే అభిప్రాయపడతారు. అంటే ఏ లాభం లేకుండానే ధర్మారెడ్డి టీటీడీగా ఇంకొన్ని నెలలు, ఇంకొన్ని రోజులు ఉండాలి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అడిగారని అనుకోవచ్చు అంటారా? తప్పకుండా. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా పదవిలో కొనసాగుతానా లేదా అనే సందేహంలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా అయితే ఇంకా ఆశలు వదులుకున్నట్టే సిట్యువేషన్ అనేది. ఇప్పుడు వరుసగా చూసుకుంటే మనం ఆయన నామినేషన్ వేశాడు, ఆయన తన ఎఫిడవిట్లో ఆయన ఆస్తులు ఎప్పుడైతే చెప్పాడో జనాలకు ఆయన మీద నమ్మకం పోయింది. మొన్నను ఇది మేనిఫెస్టో విడుదల చేశాడు. మేనిఫెస్టో తర్వాత ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఆశలు ఆవిరైపోయాయి. ఎందుకంటే జనాల్లో ఒక నెగిటివ్ ఇది వచ్చేసింది ఆయనకి. ఇప్పుడు ధర్మారెడ్డిని ఎందుకు ఉంచుకున్నాడంటే ఒక రకంగా చూసుకుంటే మనం ఏదో ఎంత డబ్బు వస్తే అంత మనం దక్కిచ్చేసుకుందాం, ఇంకా మనకు మళ్ళీ అవకాశం ఉండదు, ఇప్పుడు ఈ నిధులు ఎంత కావాలంటే అంత మళ్ళీ చేసుకుంటే ఇప్పుడు ఎన్నికలకు వాడేసుకోవచ్చు, ఇదే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. ఎందుకంటే ధర్మారెడ్డి ఆయన కనుసన్నల్లో మెలుగుతాడు కదా. ఈ రెడ్లందరినీ తీసుకురావడానికి కారణం అదే కదా. ఎక్కడికక్కడ తన వాళ్ళని పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకి అన్ని కార్యాలు ఆయన అనుకున్నవన్నీ సజావుగా సాగుతున్నాయి. అందులో భాగంగానే ధర్మారెడ్డిని ఈవోగా పెట్టుకున్నాడు. 9 ఏళ్ళుగా ఆయన కొనసాగుతున్నాడు. 4 ఏళ్ళు అయిపోయాక ఈయన మళ్ళీ పదవిలోకి వచ్చాడు కాబట్టి 2019 నుంచి ఆయన ఎక్స్టెన్షన్ వచ్చింది ఆయనకి. అట్లా నడుస్తూనే ఉంది ఆయనకి. మరి ఇప్పుడు కూటమి నేతలు ఏమన్నా దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, అడ్డుకుంటారంటారా? ఇంకా కష్టం అమ్మా, ఇంకా అడ్డుకోవడం. ఎందుకంటే ఇంకా ఎన్నికలు దగ్గరికి వచ్చేసి ఇంకా 11 రోజుల్లో ఉంది. ఇంకా ఆయనకు కూడా పదవీ విరమణ వయసు వచ్చేసింది కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ వాయిస్ అయితే వినిపించారు. ఇంకా కేంద్రం దీనికి స్పందిస్తుందా అన్నది సందేహమే. సో మరి చూద్దామండి. మరి జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు కేంద్ర ప్రభుత్వం. మరి దీనిపైన కూటమి నేతలు అయితే కొంచెం అభ్యంతరం తెలుపుతున్నారు. మరి ఎంతవరకు అవుతుంది, ఇంకా కొనసాగుతారా అనేది చూద్దాం. ఈ టీటీడీగా ధర్మారెడ్డి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.